కేసీఆర్ కు నో ఎంట్రీ. నన్ను ఇండియా కూటమిలో ఆయన్ను ఇండియా కూటమిలో కలవనీయం. ఈ కుటుంబాన్ని మీరు అంతా కలిసి పిలిచినా కూడా వచ్చేటట్లేడు, రాడు. 12 సీట్లు కొట్టితే నువ్వు పిలుచుడు కాదు, మీరు రాహుల్ గాంధీ వస్తారు కేసీఆర్ దగ్గరికి. కాలు మొక్కు, రాహుల్ సాబ్ వెల్కమ్ అంటే వెల్కమ్ కాదురా, ఏమి ఇస్తారు మీరు చెప్పుర్రి. 2 ఇస్తారా, 2 కేంద్ర మంత్రి పదవులు ఇస్తారా మీరు చెప్పుర్రి. రాహుల్ సాబ్ నువ్వు ఊరుకో సాబ్ అంటే ముందు వాడిని తీసిపడేరు అదే అంటాడు. 100% అదే అంటాడు ఖచ్చితంగా. ఆ కేంద్ర మంత్రి పదవులు ఏమో కానీ ముందు వాడిని తీసిపడేరు. తీసి ఆ బట్టి విక్రమార్క పిల్లగానా లేదా పొంగులు ఇచ్చినా, లేకపోతే ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ నేనే సీఎం అవుతా, ఆ పని జరుగుతుంది. ముందు తీసిపారే అంటే ముందు నీ సీట్ ఉంటుందో లేదో ముందు ఆలోచన చేసుకో. మన 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 పరిధిలో లేని, మన వల్ల కానీ మనం కొట్లాడకూడదు, మన మాటలు మాట్లాడకూడదు. నీ పరిధిలో లేదు అని ఇండియా కూటమిలో కలవనీయకుండా ఆపే శక్తి నీ చేతిలో లేదు. అది పై స్థాయి ముచ్చట. 29 రాష్ట్రాల్లో మనదో రాష్ట్రం, ఈ రాష్ట్రానికి నువ్వు కూడా 24 నువ్వే ఉంటావని కాదు. ఏ క్షణం రాహుల్ గాంధీకి కావచ్చు, సోనియా గాంధీకి కావచ్చు, నీ మీద అలకొచ్చినా నీ సీటు ఊడిపోతుంది, చినిగిపోడే. కాబట్టి నీ చేతిలో లేనిది నువ్వు మాట్లాడి అబాస్ పాలు కాకు. ఇండియా కూటమిలో కేసీఆర్ని రాకుండా 12 సీట్లు వచ్చినా ఆ సీట్లు మాకొద్దు అని దూరం జరిపే శక్తి నీకు లేదు. ఆ 12 సీట్లు రాహుల్ గాంధీకి అవసరం, నీకు కాకపోతే మోడీకి అవసరం వస్తాయి. కాబట్టి 12 సీట్లు కేసీఆర్ గెలిచిన రోజు ఇక రేవంత్ రెడ్డిని కాపాడేటోడే లేడు. ఖచ్చితంగా జైలుకి పోడే. అది ఎట్లా జరుగుతుందో, జైలు పోయే కార్యక్రమం ఎట్లా జరుగుతుందో, లేకపోతే ప్రభుత్వం పడిపోయే కార్యక్రమం ఎట్లా జరుగుతుందో ఊహించలేము. కానీ మనం అంతా అనాలిసిస్ కాబట్టి దాన్ని ఒక అనాలిసిస్ చేస్తాం. చాలా మంది విశ్లేషకులు కూడా బై ఎలక్షన్స్ వస్తాయేమో అని కూడా అంటున్నారు. బై ఎలక్షన్స్ వస్తే మనకు నష్టం, చాలా నష్టం. ఇక మళ్ళీ అది పెద్ద వ్యవహారం అది. కాబట్టి ప్రభుత్వం కూలిపోయి ఇంకో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. మహారాష్ట్ర లాగా ఇంటిపై వాలిన కాకి కాంగ్రెస్ గోడపై వాలితే కాల్చిపడదు. గింత విద్వేషమానే, గింత గిదా గా పక్షుల మీద కూడా ఆ ఇంటి ఇది ముఖ్యమంత్రి ఆలోచన విధానమానే. మళ్ళీ ఏమంటాను, తెలంగాణ కోసం నా జీవితం అంకితం అంటాను. తెలంగాణలో ఒక పిట్ట కూడా చావద్దు అనుకోవాలి. కేసీఆర్ ఇంటి గోడ మీద వాళ్ళు కాకొస్తున్నట్ట కాకిని కాల్చిపడే సంస్థ అంటే నువ్వు ఎంత ఒక భయంకరమైన ఒక తీవ్రవాది ఆలోచనలు కలిగిన నేను. అయితే ఇక్కడ క్లియర్గా రాలే ఏమన్నానంటే, ఆ ఇంటిపై వాళ్ళని కాకి కాంగ్రెస్ కార్యకర్తలు కాల్చి చంపేశాడు అన్నాడు. అంటే పోరగాళ్ళని రెచ్చగొట్టుడు, తెలియని పోరగాళ్ళను. ఇది ముఖ్యమంత్రి ఆలోచన విధానం అనిపించుకోదు ముఖ్యమంత్రి గారు. ఇది నిజంగా నోటిదుల క్రూరులు ఆలోచించే ఆలోచన, తీవ్రవాదులు ఉగ్రవాదులు ఆలోచించే ఆలోచన. హిట్లర్ ఆలోచన. వాడు కాదా ఇంద్ర సినిమాల పోరగాలు అటు పోయి అత్తే సొంత కొడుకుని చంపుకున్నట్టు. నా కొడుకు నువ్వెట్లా కాపాడుతావురా, నా కొడుకు వీడు అద్దాన్ని మనకి ఆశపడతావు, నువ్వు కట్టే ఉన్నావు. ఇప్పుడు విద్వేషం, ఇది ప్రేమించే గుణం కాదు, ఇది ప్రభుత్వాన్ని నడిపించే గుణం కాదు. 12 సీట్లు వస్తా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తా, 100% వస్తావా సారు? ఎట్లా రాదో నువ్వు చెప్పు. ఇక ఒక పని చేయి రేవంత్ రెడ్డి గారు, మీకు దమ్ము ఉంటే 12 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి అయ్యి ఎట్లా కూలిపోతావు చూద్దాం అని ఒక సవాల్ విసురు. 12 సీట్లు కేసీఆర్కి అయ్యి ఎట్లా ముఖ్యమంత్రి అవుతుందో చూద్దాం, మన ప్రభుత్వం ఎట్లా కూలిపోతుందో చూద్దాం అను. ఆయనకి ఏం శాతం అయితే హరీష్ రావు చేసిన సవాల్కే చేయని శాతకాలి. కేసీఆర్ నీ జీవితంలో పదవిని కళ్ళతో చూడలేవు. అయ్యో ఆగరా, జర్ర ఆగరాదు. 12 సీట్లు అయితే చూస్తారో చూడ, నువ్వే చూద్దు. ఎందుకు ఉనికిపాటు? రిజల్ట్ వచ్చినాక రిజల్ట్ 12 సీట్లు వస్తే పరిణామాలు మారిపోతాయా మారిపోవా నీ కళ్ళతో చూడు. ఇట్లా కళ్ళు అప్పగించి చూడు. నీ 12 కాదు 8 వచ్చినా అయిపోయా. అక్కడ 2 ప్రభుత్వాలకు, నీ కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు, 2 పార్టీలకు మెజార్టీ రాని పక్షంలో ఇదే కేసీఆర్ కు 10-12 సీట్లు వస్తే ఆట ఎంత రసవత్తరంగా ఉంటుందో, రాష్ట్ర రాజకీయం ఎంత రసవత్తరంగా ఉంటుందో అప్పుడు నీ కళ్ళతో నువ్వు చూడు. ప్రధాని మోదీ తెలంగాణకి ఇచ్చింది గాదే గుడ్డే. ఆ గుడ్డులో నువ్వు ఇంత సగం తెచ్చుకున్నావు. గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషం. నీకు తెలంగాణ పౌరుషం ఉందా? తెలంగాణ పౌరుషం ఉందా నీలో? రెడ్డి పౌరుషం ఉంది. తెలంగాణ పౌరుషం ఉంటే యనమాల రామకృష్ణని కాళ్ళ దగ్గర కూర్చుందివా? తెలంగాణ పౌరుషం ఉంటే తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి ఆంధ్రాకు సపోర్ట్ చేద్దువా? ఇది అన్ని తెలంగాణ పౌరుషం. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, కేసీఆర్
తిట్టే మోదీ తిట్టారు. ఇగో ఇవి అనవసరంగా రద్దు 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 అని ఆ నోటీసులు ఇచ్చే పని తెచ్చుకును. అదే విధంగా ఆ ఓటుకు నోటు కేసుని మళ్ళా బయటికి తీసుకొచ్చుకునే ప్రయత్నం నీకు యాక్చువల్లీ జూన్ 2కి పోయిండు. జూన్ 2కి పోయేది మే 4కే వచ్చింది. అంటే ఒకవేళ రిజల్ట్ రాకముందే, ఎన్నికలు జరగకముందే తీసుకపోయి నేను లోపల ఎత్తారో కూడా తెలియదు. అది దాపురు ఇచ్చింది. దయచేసి సపరేట్ కూకో, అక్కరాని మాటలు మాట్లాడకు, ఆగంగా ఆకు.